హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఎగ్ రైసు పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈజీగా అయిపోతుంది. మనకి ఎప్పుడన్నా స్పైసీగా తినాలన్నా కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాస్ బియ్యాన్ని నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 1.25 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుందండి. 1.25 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. మనకి రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కుక్కర్కి మూత ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. నాకు 3 విజిల్స్కి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. వేడి మీద ఉన్నప్పుడే రైస్ని ఇలా కలుపుకొని పొడి పొడిలాడుతూ చేసుకోవాలి. చల్లారితే మళ్ళీ అట్టలాగా వస్తుంది. దాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 గుడ్లను ఇలా పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 4 తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడినంత కాస్త సాల్ట్ని వేసుకున్నాము. చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఈ గుడ్డుని ముక్కలుగా చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దవే చేసుకుంటున్నాను ముక్కలు అనేవి. మీరు చిన్నవైనా చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో తీసి ఉంచుకుందాము. అదే కళాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, అనాస పువ్వుని వేసుకొని ఇవి కాస్త వేగాక ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఒక 2 పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకుందాము. ఇవి కాస్త మెత్తపడేంత వరకు వేయించాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టమోటాని సన్నగా ఇలా చాప్ చేసి వేసుకొని టమోటాని కూడా ఆయిల్లో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా త్వరగా మగ్గటానికి నేను కాస్త సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకొని టమోటా అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినే పని అయితే ఇంకాస్త కారాన్ని వేసుకోవచ్చు. చిటికెడంత పసుపుని కూడా వేసుకొని మొత్తాన్ని జస్ట్ అలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు కాస్తంత కొత్తిమీరని వేసుకుందాము. మీరు పుదీనా ఉంటే పుదీనా అయినా వేసుకోండి. నా దగ్గర లేదండి, అందుకని నేను కొత్తిమీరనే వేసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ మొత్తానికి ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని, నాకైతే కాస్త ఉప్పు తగ్గింది, కాస్త ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పు కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేయాలి. మంట అనేది హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ముందుగా ఎగ్ పొరటు ఉంచేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే ఎగ్ పొరటు మనం మసాలాలు ఫ్రై చేసాం కదా, దాంట్లో అయినా వేసి వేయించుకోవచ్చండి. నేను ఇలా వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడిని వేసేసి మంట అనేది హై ఫ్లేమ్లో వచ్చి బాగా వేయించాలి. కాస్త కొత్తిమీరని వేసుకుందాము. హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి ఈ ఎగ్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎగ్ రైస్ అనేది రెడీ. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.